బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. రాయచోటిలో సిద్దికి మహ్మద్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు బాంబు పేలుళ్ల కేసులో సిద్దికి అలీ నిందితులుగా ఉన్నారు. నిందితుల కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టం, ఉపా చట్టం, ఆయుధాల చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. సిద్దికి భార్య షేక్ సైరాబాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీంపై కేసులు నమోదయ్యాయి. షేక్ సైరాబాను, షమీంను రాయచోటి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. సైరాబాను, షమీంకు రాయచోటి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇద్దరు నిందితులను కడప కేంద్ర కారాగారానికి తరలించారు. మహ్మద్ అలీకి వరుసకు సోదరుడైన మహమ్మద్ బాషా, బావమర్ది జమాల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే మనకు ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా 150 మంది కూడా ఇక్కడ నుంచి కూడా శిక్షణ పొందారని ప్రాథమికంగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 2 రోజుల తర్వాత ఈరోజు మనం చూసుకుంటే కనుక ఏదైతే ఉగ్రవాదం సంబంధించినటువంటి అబూబకర్ సిద్దిక్ సంబంధించినటువంటి భార్య సైరా బానును, అలాగే మహమ్మద్ అలీ భార్య షమీములను కూడా ఈరోజు అయితే కనుక అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అయితే కనుక కోర్టులు కూడా హాజరుపరచడం జరిగింది. అయితే వీళ్ళకైతే పూర్తిస్థాయిలో కూడా రిమాండ్ విధించడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఎవరైతే మహమ్మద్ అలీకి వరుసకు సోదరుడు అయినటువంటి మహబూబ్ పాషాను, అలాగే బామర్ది జమాల్ ను కూడా అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది తీసుకొని పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఒక రహస్య ప్రదేశంలో వీళ్ళని పెట్టినట్టు మనకు సమాచారం ఉంది. దాదాపుగా ఈ ఉగ్ర లింకులకు సంబంధించిన దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే కనుక వేటాడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మరి కొద్దిసేపట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా ఎవరైతే కర్నూలు రేంజ్ డిఐజీ కొయ్య ప్రవీణ్ కూడా ఈ ఏదైతే ఉగ్ర కలకాలకు సంబంధించిన దానిపైన కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మనం ఇప్పటికే చూసుకోవచ్చు విజువల్స్ లో దాదాపుగా మనం ఏదైతే అన్నమయ్య రాయచోట్లో కొత్తపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ నివాసం నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున సూట్ కేస్ బాంబులు కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాకీ టాకీలు ఉంటాయో, అలాగే కత్తులు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక ఇంట్లో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున సామాగ్రి పెట్టుకుంటే కనుక పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. గతంలో ఎప్పుడైనా పోలీసులు కూడా వారం కూడా కార్డన్ సర్చ్ అనే కార్యక్రమం కూడా చేస్తుంటారు. ఆ నేపథ్యంలో కూడా ఎప్పుడైనా దొరికారా లేదా అనుకుంటే కనుక అప్పుడు దొరకలేదు. దాదాపు మనం చూసుకుంటే కనుక 30 సంవత్సరాల నుంచి కూడా ఐబీకి కూడా అంతు పట్టని నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రాయచోటికి వచ్చి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లడంతో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా మొత్తం మనం చూసుకోవచ్చు రాష్ట్రమే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే విజయనగరంలో మనం ఇప్పుడు చూసుకోవచ్చు. విజయనగరంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇద్దరు ఉగ్రవాదులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దాని ఘటన తర్వాత కూడా రాయచోట్లో ఇప్పుడు బయటికి రావడం అనేది పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే వీళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే డిఐజీ కొయ్య ప్రవీణ్ ఏం మాట్లాడతాడు, ఏం తన దానిపైన సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపు ఈ 30 సంవత్సరాల్లో కూడా వీళ్ళైతే కనుక దాదాపుగా 150 మందికి కూడా శిక్షణ ఇచ్చారు. ఆ 150 మంది కూడా ఎక్కడున్నారు ఏంటి అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున జల్లడి పట్టే ప్రయత్నం అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.